ప్రభు అయిన ప్రైజ్ యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు. ఈ 5వ దిన లెంటులోని 5వ ఆహ్, దినానికి విచ్చేసిన ఈ యొక్క ధ్యానానికి విచ్చేసిన మిమ్మల్నందరినీ ప్రభు ప్రేమలో నేను అభినందించుచున్నాను. ఎందుకనగా మనమందరము కూడా ఇన్నర్ సర్కిల్‌లో ఉన్నాము ఇప్పుడు. యేసు ప్రభు శిష్యులు ముగ్గురు ముఖ్యంగా ఎప్పుడు ఆయనతోటుంటారు కదా! అదే విధంగా మనము ఆదివారం వెళ్ళే సంఘ సభ్యులలో లాని కాకుండా మనం ఇంకా అతి సన్నిహితంగా దేవునికి దగ్గరగా ఇన్నర్ సర్కిల్‌లో మనము ఈ 40 దినాలు ప్రతిదినము మనము దేవుణ్ణి ధ్యానించటానికి మరి వచ్చుచున్నందుకు మీరు వచ్చినందుకు దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ నేను మరి ఒకసారి అభినందించుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. మనం ఒకసారి గమనించినట్లయితే మనము 17వ తేదీన ఇది ప్రారంభించాము. ఆ దినానికి ఉన్న టైటిల్ మీకందరికీ ఇవి డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉన్నాయని నేను నమ్ముచున్నాను. మరి 17వ తేదీన మీకు ఇవ్వబడింది ఆహ్, మధ్యవర్తిత్వము. ఆహ్, తదుపరి అత్యాశ. ఆ తర్వాత సేవకుడు. సేవకుడంటే ఎట్లా ఉండాలి? అత్యాశ అంటే ఎక్కువ అత్యాశకి వెళ్ళకూడదు. దేవుడు మనకిచ్చిన దాంతోటి తృప్తిగా ఉండాలి. మధ్యవర్తిత్వం అంటే మరి దేవునికి, మానవునికి సంబంధం తెగిపోయినప్పుడు యేసు ప్రభువుని మన కొరకు వారధిగా, ఒక మెసెంజర్‌గా మరి ఆయన పంపించి ఉన్నాడు. దట్ ఈస్ మధ్యవర్తిత్వం. తదుపరి మనము శనివారం దినాన దార్శనికం గురించి ధ్యానించి ఉన్నాం. దార్శనికం అంటే మరి అదొక రకమైన ఫిలాసాఫికల్‌గా ఏ విధంగా అర్థం చేసుకోవాలి. గ్రుడ్డివాడి గురించి నేను చెప్పాను. గ్రుడ్డివాడు అరిచిన అరుపుకి యేసుప్రభు మరి అతను ఏమి కోరుచున్నాడు, ఇలా నా దగ్గర తీసుకురండి అని అడిగాడు. దు గ్రుడ్డి వారి నుంచి మనము నేర్చుకోవాల్సిన ఫిలాసఫీ ఆ దినాన మనము మరి ధ్యానించి ఉన్నాము. ఈ దినాన సకలాధికారి, అన్నిటి మీద సకలాధికారి, దాని విషయమే మనము ధ్యానించనుంటున్నాము. మరి 90వ దావీదు కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాము. ప్రతి దినము ఒక దావీదు కీర్తన మనము చదువుచున్నాం. ఆహ్, మొన్న చదివిన 139వ దావీదు కీర్తన ఒకసారి మీరు చూచినట్లయితే అందులో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి తర్వాత నేను ముందుకు వెళ్ళాలని ఆశించుచున్నాను. 139వ దావీదు కీర్తనలో అది కంటే 137వ దావీదు కీర్తనలో ఒక వాక్యం ఉంది. అది గతంలో మీ మన సంఘ కాపరి గారు మధు పాస్టర్ మధు గారు బైబిల్ స్టడీ చేసినప్పుడు యెహెజ్కేలు గ్రంథం మీద ఈ వాక్యాన్ని మీకు గుర్తు చేసి ఉన్నారు. దాని విషయమే నేను మీకు ఒక చిన్న గుర్తును మీకు మరలా తెలియజేయాలని ఆశించుచున్నాను. 137వ దావీదు కీర్తన మొదటి వచనంలో ఏముందంటే, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. దీని గురించి ఇది యెహెజ్కేలు గ్రంథం గురించి చెప్తున్నప్పుడు మరి పాస్టర్ మధు గారిది ఈ వాక్యం చెప్పారు. నేను ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనకందరకు ఒక ఇంగ్లీష్ సాంగ్ తెలుసు బాగా. అంటే ఒక 20, 30 సంవత్సరాల యవ్వనంలో మనం ఉన్నప్పుడు ఎక్కువగా గతంలో 'అబ్బా' లేదా మరి 'బోనియం' ఈ సాంగ్స్ మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. ఎక్కడైనా సరే కదా! ఒకప్పుడు. ఆ విధంగా మరి అందులో ఒక పాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. 'బై ద రివర్స్ ఆఫ్ బాబిలాన్' అనే పాట అందరికీ 'బోనియంలో' ఉన్న పాట తెలుసు. 'బై ద రివర్స్ ఆఫ్ బాబిలాన్' అని వస్తది ఆ పాట. ఆ పాట ఈ 137వ దావీదు కీర్తన ఆధారంగా వ్రాయబడిన పాట. అంటే మనకందరికీ తెలీదు, అదేదో డిస్కో సాంగ్, ఇంగ్లీష్ సాంగ్, డాన్స్ చేయటానికి బావుంటదనుకుని పాడుతుంటాం. అయితే ఈ వచనం బబులోను నదీ తీరాన కూర్చుని
బై ది రివర్స్ ఆఫ్ బాబిలోన్ అని వారు దీన్ని ఆధారంగా ఆ యొక్క పాటను వ్రాసి ఉన్నారు. మరి ఈ దినానికి మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 23, 27 వచనములు. మనకిక్కడ పాత నిబంధన వాక్య భాగము, క్రొత్త నిబంధన వాక్య భాగంలో 2 ఇవ్వబడి ఉన్నవి. ఈ రెండిట్లకి చాలా చక్కటి మరి సమన్వయం అంటే కోయిన్సిడెన్స్ ఉన్న వాక్యాలు అక్కడ ఇవ్వబడినవి. మనం ఈ 40 దినాలు ధ్యానించేటప్పుడు ఈ యెషయా గ్రంథంలోంచి ఎక్కువ అధ్యాయాలు, అదే విధంగా మత్తయి సువార్తలో ఎక్కువ అధ్యాయాలు మని ఆ 2 జతపరిచి ధ్యానించినప్పుడు చాలా చక్కగా ఇవి మనకి అర్థమవుతది. మనము ఈ శ్రమల ధ్యానాల కాలం అంతటిలో మరి కొంతమంది ఉపవాసం చేస్తుంటారు. మంచిది. చేయకపోయినా ఏం పర్వాలేదు. అయితే ఉపవాసం చేస్తున్న వారు, ఉపవాసం చేయని వారు కూడా ప్రార్థనలో ఎక్కువసేపు గడపాలి. వాక్యాన్ని బాగా ధ్యానించాలి. అంతేగాని ఆ 2 చేయకోకుండా ఓన్లీ ఉపవాసం చేస్తున్నామంటే అది మంచిది కాదు. మనకది ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా ఉండదు. కొన్ని కొన్ని సార్లు కొన్ని మెడిసిన్స్ వేసుకున్నప్పుడు మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి అని చెప్తారు. ఎందుకంటే అప్పుడే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ విధంగా మనము ఈ యొక్క మండల కాలంలో మరి ఒకవేళ ఉపవాసంలో ఉన్నట్లయితే మరి దేవునితో ఎక్కువ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి మనకి ఊపిరిగా ఉండే ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. వాక్యం అనే వాక్యం ద్వారా మనం ఎక్కువ శక్తిని పొందుకున్న వారమై ఉండాలి. ఆ విధంగా ఉండటానికి మీరందరూ మరి క్రీస్తు శ్రమలను గుర్తు చేసుకొనుచు అవి మీరు అన్వయించుకొనుచు, ధ్యానించొచ్చు. ఈ యొక్క ధ్యానాలు మరి ఇందులో మీరు పాలిభాగస్తులు కావాలని నేను మిమ్మల్ని క్రీస్తు పేరిట అభినందించుచున్నాను, అర్థించుచున్నాను. ఈ దినానికి సంబంధించిన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 23-27 వచనములు. మరి యేసు ప్రభు అప్పగింపబోవు చివరి దినములు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పనులన్నీ, ఆయన ఏ విధంగా శోధించబడ్డాడు, ఇవన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. మరి ఆయన మీద వారందరూ ఎవరు ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా కుట్ర పన్ని ఇతనిని ఏ విధంగా ఎక్కడ తప్పు పట్టుకొని క్యాచ్ చేసి మరి జైల్లో పెడదామా? లేకపోతే ఈ సిలువ వేయటానికి మనకి ఎక్కడ ఈయనలో తప్పు దొరుకుతదా అని వారు మరి వెంబడిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సంఘానికి వచ్చిన వారందరూ నిజంగా దేవుణ్ణి ఆరాధించడానికి రారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ పాస్టర్‌కి ఏమన్నా అసల చెప్పటం వచ్చా లేదా? ఇతనికి ఎంతవరకు వాక్యం వచ్చు? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఇలాంటి ఇన్వెస్టిగేషన్‌కి వస్తూ ఉంటారు. మరి యేసు ప్రభు ఆ జన సమూహముతో అని చెప్పినప్పుడు ఆ జన సమూహంలో అందరూ యేసు ప్రభువుని అనుసరించేవారు కూడా కాదు. కొంతమంది ఆయన్ని ఏ విధంగా ఎక్కడ దొరికితే ఏ తప్పుతోటి ఆయన్ని మరి సిలువకు అప్పగిద్దామా? లేదా అరెస్ట్ చేపిద్దామా? అనే ఉద్దేశంతోటి చాలామంది ఫాలో అవుతున్నారు. అక్కడ వారందరూ వచ్చినప్పుడు ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, "నీవు ఏ అధికారము వలన ఈ పనులు, ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకెవరిచ్చాడు?" అని అడిగినప్పుడు, ఇప్పుడు ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు మనలో మనం కూడా మనోళ్ళు ఎవరు చెప్పారేంటి నీకు ఇయన్నీ చేస్తున్నావు? అది ఇది అని చెప్పినప్పుడు మనం ఎవరో ఒకళ్ళు రిఫరెన్స్ చెప్తాం. నీకే అధికారంతోటి చేస్తున్నావు అంటే, ఈ సంఘంలో నేను ఒక సంఘ పెద్దని, లేకపోతే ఈ సంఘంలో నాకీ అధికారం ఉంది. లేతే నా పాత్ర ఇది. నా పోర్ట్‌ఫోలియో ఇది అని మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ వారొచ్చి యేసుప్రభుని అడిగినప్పుడు, యేసుప్రభు ఏం చెప్పాడంటే వాళ్ళకి, "నేనును మిమ్మును ఒక మాట అడుగుతాను. అది మీరు చెప్తే నాతోటి, నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును" అనేసి ఆయన ఏమన్నాడంటే, అప్పుడు ఒక మంచి ట్విస్ట్ ఉండే క్వెషన్ అడిగారు. ఏంటంటే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? అది పరలోకము నుండి కలిగినదా? మనుషుల నుండి కలిగినదా? అని మరి ఆయన వారిని ప్రశ్నించినప్పుడు వారు ఏమనుకున్నారంటే, మనము పరలోకము నుండి అని చెప్పితిమా?
అయితే మీరు ఆయన్నెందుకు నమ్మలేదని వీళ్ళడుగుతారు. ఎందుకంటే యేసు ప్రభువుని ఇంట్రొడ్యూస్ చేసి, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడని ఇంట్రొడ్యూస్ చేసినోడు బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహాను ఒక ప్రవక్తగా ఎంచబడ్డాడు. ఆయన ఆ ప్రవక్త గురించి ముందుగా రాయబడి ఉన్నది కూడా. ఆ ప్రవక్తగా వస్తాడని. మరి ఆయన చెప్పిన దాన్ని విని మొట్టమొదటి శిష్యులు ఆంద్రెయ వారు ముందుగా ఆయన కూడా వెళ్లి ఆయనకి శిష్యులయ్యారు. ఆ తరువాత మరి బాప్తిస్మిచ్చి యోహాను గురించి అనేకమైన విపత్కరమైన ప్రశ్నలు వీరందరూ వేస్తే, బాప్తిస్మిచ్చి యోహాను అందరినీ కూడా పురిగొల్పి బాప్తిస్మిచ్చి యొర్దాను నదిలో బాప్తిస్మిచ్చినప్పుడు యేసు ప్రభు కూడా అక్కడికి వెళ్లి ఆయన చేత బాప్తిస్మము పొంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మరి యోహాను వచ్చి ఒక ప్రవక్త అని అందరికీ అనుకుంటున్నారు. యేసు నేనెవరినని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు, నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను అనే కొంతమంది, ఏలీయా అని కొంతమంది ఈ విధంగా అనుకునేటప్పుడు, మరి ఇది మనుష్యుల నుంచి అని చెప్పామా? జనాలకి మనం భయపడ్డాము అని అనుకుంటారు. ఒకవేళ మరి పరలోకం నుండి అని చెప్పామా? మరి మనం ఎందుకు నమ్మలేదని అడుగుతారు. కాబట్టి వీరు అటు చెప్పలేక, ఇటు చెప్పలేక మాకేమి తెలీదు. ఆయన ఎక్కడి నుంచొచ్చారో తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నారు, అయితే నేను కూడా మీకు ఏ అధికారం వల్ల నేను చేస్తున్నానో ఈ కార్యాలు మీకు నేను చెప్పను అనేసి ఆయన తన యొక్క అధికారం గురించి వారికి డిస్క్లోజ్ చేయలేదు. చెప్పలేదు. అయితే తర్వాత ఉండే ప్రశ్నల్లో ఆయన ఇవ్వవలసిన వివరణలన్నీ కూడా ఇచ్చి ఉన్నాడు. అవి మనం ఈ 40 దినాల్లో మిగిలిన రోజుల్లో ధ్యానిస్తాం. చాలా ట్విస్ట్ చేసే క్వెషన్స్ వారు యూదులొచ్చి ఆయన్ని అడుగుతుంటారు. పునరుద్ధానం అయిన తర్వాత ఎలాగా? తర్వాత ఆహ్, ఒక కాయిన్ అదేటి టాక్స్ గురించి కొన్ని క్వెషన్స్ ఇవన్నీ అడుగుతున్నప్పుడు యేసుప్రభు కూడా పరలోక రాజ్యం ఎలా ఉంటది? అని అనేకమైన ఉపమానాల రీతిగా ఆయన తన యొక్క చివరి దినాల్లో అనేక విషయాలు మరి అక్కడున్న జనసమూహానికి, శిష్యులకి ఆయన తెలియజేస్తున్నారు. ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి పొందుపరచబడినటువంటి పాత నిబంధన వాక్య భాగాన్ని ఒకసారి మనము గమనించాలి. ఎందుకనగా ఈ శ్రమల దినాల్లో మనం ఎక్కువగా యెషయా గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానిస్తూ ఉంటాం. ఇదేంటంటే ఈ 40 దినాల్లో ఒక రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ మనం ఈ దినాన్న ధ్యానించాము. ఏది మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 27 నుంచి 23-27 వచనాలలో ఉన్న ఈ యొక్క క్వెషన్‌ని యేసు ప్రభు ఎంత చక్కగా ట్విస్ట్ చేసి మీరు చెప్పలేరు కాబట్టి నేను కూడా చెప్పననేసి ఆయన దానికి సమాధానం ఇచ్చి ఉన్నారు. ఇది మరి మిగిలిన భాగంగా యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 4 వచనములు. ఇవి చూస్తే ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. మనము మరి 2 దినాల ముందు అనగా శుక్రవార దినానికి సేవకుడు అనే అంశం మీద మనం ధ్యానం ఉంది యాక్చువల్‌గా. ఈ సేవకుడు అనేది మరి కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభు ఏం చెప్పాడంటే, నేను పరిచారం చేయించుకొనుటకు రాలేదు గానీ, పరిచర్య చేయుటకు వచ్చి ఉన్నాను. సేవకుడు అన్నవాడు ఎంత తగ్గించుకుని ఉంటే అంత హెచ్చించబడతాడు. సేవకుడు అన్నవాడు ఇలా ఉండాలి. పేతురు ఏమన్నాడంటే, నేను క్రీస్తుకు సేవకుడుగా ఉన్నాను. మనమందరము కూడా క్రీస్తుకు బానిసలముగా, సేవకులంగా ఉండి ఉన్నాం. ఇక్కడ మరి యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాల్లో ఏముందంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను. ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విడువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనపరచును.
భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. జాగ్రత్తగా గమనించండి. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఇవాళ మనం మెయిన్ ఎక్కువగా మనం ధ్యానించే అంశాలన్నీ కూడా దీంట్లో ఈ మొదటి 4 వచనాల్లోవి. ఎందుకనగా మనం రోజు ఇక మిగిలిన వచనాలు కూడా ధ్యానిస్తాము. ఈ యెషయా గ్రంథంలో నుంచి. మరి ఈ దినానికి మనకి ఇవ్వబడిన ఈ 4 వచనాల్లో ఏమైతే వ్రాయబడి ఏమైతే ఇందులో దేవుడు మనకి తెలియజేస్తున్నాడో ఒకసారి గమనించండి. మనకి చాలా పాటలు పాడుతుంటాం. అయితే క్రిస్మస్ సమయంలో మనము స్టార్టింగ్ ఒక పాట పాడుతుంటాం. మీకందరికి కొంతమందికి తెలియకపోవచ్చు. చాలా మందికి ఈ పాట ఎవరికో గాని తెలీదు. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కాబట్టి. ఈ పాట నవంబర్ చివరి మాసంలో పాడుతుంటాం. ఎందుకనగా ఆయన మనకు మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వస్తున్నాడు కాబట్టి, నమస్కరింపరండి దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు తెంచే ఈ భూమికి న్యాయంబు లోకమందు స్థాపించి నిత్యము అన్యాయమంతా తాను పోగొట్టుటకు వచ్చెను అనేసి ఇక్కడ ఈ యొక్క చరణములో మరి వర్షం పడినట్లు సద్భక్తులందరూ ఎప్పుడు కూడా జీవిస్తారు అని ఈ యొక్క మరి ఈ పాటలో వ్రాయబడి ఉన్నది. దీన్ని నేను ఊరికనే మరి మీకు తెలియజేయటం కోసం పెట్టాను. అంతేగాని ఈ పాట రాదు లేకపోతే వచ్చును అని మీరేమి కంగారు పడనవసరం లేదు. మరి భూలోక వాసులు, భూరాజులందరూ, జనములందరూ క్రీస్తు స్వాధీనమందు జీవింతురెప్పుడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ఇక్కడ ప్రభు ఏం మనకి సెలవిస్తున్నాడంటే, నా సేవకుడు అంటే నేను ఏర్పరచుకొనిన వాడు అని అక్కడ మరి యెహోవా దేవుడు యెషయా భక్తునికి, యెషయా గ్రంథకర్తకి తెలియజేసింది అక్కడ ఆయన వ్రాస్తున్నాడు. ఏమనంటే ఇక్కడ యెషయా గ్రంథంలో మొత్తం 48వ ప్రవచనము యేసుక్రీస్తు యొక్క పరిచర్య నందు నెరవేర్చబడింది. యెషయా వ్రాసిన 48వ ప్రవచనము యేసుక్రీస్తు యొక్క పరిచర్య యందు నెరవేరింది. ఏంటి? ఎలా నెరవేరిందంటే ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ యెషయా వ్రాసిన 14 ఐటెమ్స్ ప్రవక్త అంటే ఏంటి? జరగబోవు విషయములు తెలియజేసేవాడు. దేవుని యొక్క మరి పిలుపుతో దేవుని యొక్క ఉత్తర్వుల మేరకు ప్రవక్తలు మనకు రాబోవు సంగతులను బోధించడానికి దేవుడు ఏర్పరిచిన మీడియేటర్స్ వారు. కాబట్టి యెషయా భక్తుడు మరి 14 జరగబోవు విషయములు ఆయన వ్రాసినవి అక్కడ నెరవేరినవి. ఇట్ వాస్ ఫుల్‌ఫిల్డ్. ఒకటేంటంటే నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు. అది 42వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే ఉంది. నా సేవకుడిలో నేను ఆనందించెదను. మూడవది నేను నా ఆత్మను ఆయనపై ఉంచెదను. నా ఆత్మను ఆయనపై ఉంచెదను. నెక్స్ట్ నేను నా ఆత్మను ఆయనపై ఉంచెదను. ఆత్మను అతను అన్యజనులకు తీర్పును తెచ్చును. ఇది బాగుగా మీరు అర్థం చేసుకోండి. అతడు అన్యజనులకు తీర్పు తెచ్చును. ఇది ఖచ్చితంగా మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయంలో మరి 18వ వచనంలో ఉంది. ఎందుకనగా యేసు ప్రభు ఆ రోజుల్లో మరి జనసమూహాన్ని ఉద్దేశించి అక్కడ చెప్పింది ఏంటంటే మరి 16వ వచనం చూస్తే 12వ అధ్యాయం ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. అనగా డోంట్ మేక్ హిమ్ టూ మచ్ పాపులర్ ఆర్ అడ్వర్టైజ్. ఇప్పుడు మనకు ఊరికినే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. విపరీతమైన ఇవన్నీని
అడ్వర్టైజ్మెంట్ అనమాట. ప్రోపగండా చేసుకుంటూ ఉంటారు. అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, నా గురించి ఎక్కువగా ప్రోపగండా చేయవద్దు అని వారికి ఆజ్ఞాపించి, ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఈ ఇలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను దయచేసి బైబిల్స్ అందరూ మీరు తెరిచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 18 వచనం చూడండి. ఈయన నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికిని వినపడదు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్ గా మరి యెషయా గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ మరలా ఈ మత్తయి సువార్తలో మత్తయి అంటే ట్యాక్స్ కలెక్టర్. ఇతను మరి యూదులను ఉద్దేశించి ఈ యొక్క సువార్తను వ్రాసి ఉన్నాడు. నిన్న చెప్పాను కదా, యూదులను ఉద్దేశించి ఈ యొక్క సువార్త వ్రాసి ఉన్నాడు. మత్తయి మరి యెషయా గ్రంథంలో ఏమైతే వ్రాయబడి ఉన్నావో ఇక్కడ వ్రాసి ఉన్నాడు. అనగా 750 సంవత్సరముల ముందే దేవుడు తన ప్రణాళికను మరి తన కుమారుని లోకంలోనికి పంపించడం ద్వారా మనందరికీ రక్షణ ఏ విధంగా ఆయన శిలువ శ్రమల ద్వారా మనకి ఇవ్వబోతున్నాడో అది ముందుగానే మరి యెషయా భక్తుని ద్వారా ప్రవచించబడింది. అది ఇక్కడ మరి మత్తయి రిఫర్ చేస్తూ ఇవన్నీ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 14 అంశాలు యెషయా వ్రాసినవి 14 అంశాలు నెరవేరినాయి. అవి మొట్టమొదటి 4 ఇక్కడ చూచాము. నా సేవకుడిలో నేను ఆనందించెదను, నేను నా ఆత్మను అతనిలో ఉంచెదను. తర్వాత అతను అన్యజనులకు తీర్పును తెచ్చును. ఈ విషయం చాలా చక్కగా మనం అన్వయించుకుంటే, అతడు అన్యజనులకు తీర్పును తెచ్చును. మనం అందరం ఇంతవరకు కూడా అన్యజనుల లెక్కల్లో ఉన్నాము. మనం ఒకసారి ఒక 200 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి చూసుకుంటే, మనకి ఎటువంటి తీర్పు వచ్చింది, మనకి ఎటువంటి ఫ్రీడమ్ వచ్చింది, ఎటువంటి అభివృద్ధిలోకి మనం వచ్చాము, మరి ఎటువంటి చీకట్లోంచి మనం బయటకు వచ్చాము అనేది మనం ఒకసారి అవగాహన చేసుకోవచ్చు. మిగిలిన అంశాలు ఏంటంటే, అతడు కేకలు వేయడు, గొంతు ఎత్తడు, వీధిలో గందరగోళం, కలహాలు లేదా విభేదాలలో వినపడడు అని అక్కడ యెషయా 42వ అధ్యాయంలో 2వ వచనంలో రాశాడు. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 19వ వచనంలో అతను అది రిఫర్ చేస్తున్నాడు మన కొరకు. 6వ అంశం, గాయపడిన రెల్లు అతను విచ్ఛిన్నం చేయడు, మరియు ధూమపాన అవిసె అతను సత్యమునకు మరియు విజయమునకు తీర్పునిచ్చే వరకు అతను అణిచివేయడు. తర్వాత ఇంకా చూచినట్లయితే మరి నేను ఆయనను ధర్మముతో పిలిచెదను. ధర్మం అంటే రైచియస్నెస్ అన్నమాట. రైచియస్నెస్ తో పిలిచాను. నేను అతని చేతిని పట్టుకొందును. దీని గురించిన వివరణ మొన్న నేను మీకు తెలియజేసి ఉన్నాను. యేసు ప్రభు శిలువ మీద 4వ మాటలో, నా దేవా నా దేవా నా చేయి ఎలా విడనాడితివి అన్నారు. మనం చక్కని పాట కూడా పాడుతుంటాం. నీ చేతితో నన్ను పట్టుకో అనేసి. కాబట్టి నేను అతని చేతిని పట్టుకొందును. 9, నేను ఆయనను ఉంచెదను. ఆయనను మన కొరకు ఇక్కడ ఏ విధంగా ఉంచెనో అది కూడా మనం గమనిస్తాము. తదుపరి ప్రజలకు ఒక నిబంధనగా ఉండుటకు నేను ఆయనను ఇచ్చెదను. ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. ఎ బెటర్ కవెనెంట్ దాన్ మోసెస్ లా. మోషేకి ఆయన ఒక నిబంధన ఇచ్చి, నా కొరకు ఒక
మరి మందసం కట్టండి. నా కొరకు నేను మీ మధ్య నివసించటానికి నాకొక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించండి. అది ఎలా చేయాలో అంత క్లియర్‌గా మరి మోషేకు వివరించారు. అక్కడ తన యొక్క నిబంధనని నెరవేర్చుకోవడం కోసం ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఇది ఇశ్రాయేలీయులందరూ పాటించాలని ఆయన తెలియజేసి ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజలకు ఒక నిబంధనగా ఉండుటకు నేను ఆయనను ఇచ్చేదను. మన కొరకు, మనందరి కొరకు ఆయన మరి ఇస్తున్నాడు. ఎవరిని? ప్రభువును మన కొరకు పంపిస్తున్నాడు. తన కుమారుడిని. నేను ఆయనను అన్యజనులకు వెలుగుగా ఇచ్చెదను. మీరు గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనంలో యేసు ప్రభు యొక్క రాక కొరకు ఇద్దరు వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే సిమియోను. ఈ సిమియోను మరి ఆహ్, ఈ యెషయా గ్రంథం ఓల్డ్ టెస్టమెంట్, హీబ్రూలో ఉన్న ఓల్డ్ టెస్టమెంట్, మరి గ్రీక్‌లో ఉన్న ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్‌ని హీబ్రూలో ఉన్న ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్‌ని గ్రీక్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయటానికి ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి. ఈ వ్యక్తి సిమియోను మరి ఎప్పుడైతే అక్కడ యెషయా గ్రంథంలో కన్యక గర్భవతి కుమారుని కన్ను, మీకొక రక్షణకర్త వస్తాడు. ఇయన్నీ చూస్తూ ట్రాన్స్‌లేట్ చేస్తూ శునువాద కన్యకేటి గర్భవతి అవ్వటం ఏంటి? హౌ ఇట్ కెన్ బి పాసిబుల్? నేను నమ్మలేను అన్నట్టుగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. అప్పుడు మరి ఒకవేళ అది ఒక ఆశీర్వాదం అవనివ్వండి, లేదా ఒక శాపం అవనివ్వండి, నీవు ఆ కుమారుని చూచు వరకు మరి మరణమవ్వు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త ఆహ్, 2వ అధ్యాయము ఆహ్, ఈ ఏరియాలో మనం చూసినట్లయితే 26వ వచనం. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. కాబట్టి నీవు ఇది నమ్మలేదు కాబట్టి, ఇది నువ్వు చూస్తేనే గాని నీవు మరణం పొందవు అని చెప్పినప్పుడు, మరి మనం చేసుకునే ఈ న్యూ ఇయర్స్ డే అనగా ఆహ్, ఛేదన సంస్కారం అంటారు. ఆ దినాన్ని యేసు ప్రభువుకి సున్నతి చేయించటానికి వారు మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఏం పేరు పెడుతున్నారు ఇవన్నీ అక్కడ పొందుపరిచారు. అందులో లిస్ట్‌లో రికార్డ్ చేసుకున్నారు. దానిని బట్టి మనం క్రిస్మస్ దినం పలానా రోజని నిర్ణయించడం జరిగింది. అక్కడ మరి సున్నతి చేస్తున్నప్పుడు సిమియోను ఆ యొక్క స్వరం విని, బాలుని స్వరం విని ఎత్తుకొని దీవించి, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని చెప్పి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను అని ఒక మాట చెప్పాడు. 32వ వచనంలో, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను అని ఆ మాట చెప్పి, ఇప్పుడు నాకు ఎగ్జిట్ పాస్ వచ్చేసింది. అనగా నేను చనిపోవటానికి క్లియరెన్స్ వచ్చేసింది నిన్ను చూచాను కాబట్టి అని 2 చేతులతో ఎత్తుకొని ఆయన్ని ఆశీర్వదించి చక్కగా ముద్దాడి మరి ఆయన తను తర్వాత మరణమైనట్టుగా మనం చూడవచ్చు. 12వది, నేను ఆయన ద్వారా అంధుల కళ్ళు తెరవబడును. తెరిపించెదను. లేకపోతే ఇదేంటంటే మరి నిన్న మనము గ్రుడ్డివాని గురించి చూచాము. దావీదు కుమారుడా అని గట్టిగా అతను అరిచి మరి యేసు ప్రభుని యొక్క అటెన్షన్‌ని డ్రా చేసినప్పుడు, నీవు నా నుండి ఏమి పొందగోరుచున్నావు అన్నప్పుడు అతను చూపు పొందగోరుచున్నాను. ఇది యాక్చువల్‌గా అంధుల కళ్ళు తెరవబడినంటే ఆ అంధత్వం కాదు. నిన్న నేను చెప్పాను మీకు. మరి మనం అందరము మన యొక్క ఆత్మీయ కండ్లు మూసుకుపోయి ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క యుగపు దేవత మనల్ని ఆ విధంగా చేసింది కాబట్టి ఆ అంధత్వాన్ని ఆయన తెరుస్తాడనేసి ఇక్కడ మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేయబడింది. 13వది, నేను ఆయన ద్వారా మనుష్యులకు విముక్తి కలుగజేతును. ఆయన ద్వారా లూకా సువార్తలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 18వ వచనంలో, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఇదే మరి మిషనరీ ఇవాంజలిజం అంటే.
మన దేశానికి మిషనరీస్ వచ్చినప్పుడు వారు ఊరికనే సువార్త ప్రకటించడానికి వచ్చారా అని ఆలోచించేస్తే వారు ఎడ్యుకేషనల్ గా డెవలప్ చేశారు. హాస్పిటల్స్ వైద్యపరంగా డెవలప్ చేశారు. మరి రాజమండ్రి దగ్గర ఆనకట్ట కట్టి మరి ఈ దినాన్న అటువైపు ఉన్న పొలాలన్నీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న పొలాలన్నీ సస్యశ్యామలం అయినాయి అంటే ఇది దీని ఆధారంగా అనేక మంది మిషనరీస్ మన దేశానికి వచ్చి ఉన్నారు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. గోల్డెన్ జూబ్లీ అనౌన్స్ చేయడానికి కూడా ఆయన నన్ను పంపించాడు. మరి నేను మీరు చూడండి 14వ ఐటము, నేను ఆయన ద్వారా మనుషులను చీకటి నుండి బయటకు తీసుకొని వచ్చేదను. మనం ఒకసారి 2, 3 జనరేషన్స్ బ్యాక్ మనం చూసినట్లయితే మనం ఎటువంటి పరిస్థితుల నుంచి ఎటువంటి పరిస్థితులకి ఇప్పుడు ఎంతటి ఫ్రీడమ్ లోకి వచ్చి ఉన్నామో మనం ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు అన్యజనులు వెలుగులోనికి వచ్చారు. ఇఫ్ యు సీ టుడేస్ గవర్నమెంట్ ఎంత అడ్వాన్స్ గా ఉందంటే మన రాష్ట్రంలో కూడా నేను ఎక్కువగా దాని గురించి మీడియాలో ప్రస్తావించక్కర్లేదు. అందుచేత అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనంలో కూడా మరి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధతను ఇవన్నీ ఇక్కడ వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ఈ 14 అంశాలు మరి నెరవేర్చబడినవి. మిగిలిన 2 అంశాలు నెరవేర్చబడలేదు. ఆ నెరవేరని విషయాలు ఏంటంటే 2 ఇక్కడ మీకు రాసి ఉన్నాను చూడండి. మనకి సమయం అయిపోతుంది. అతడు భూమి మీద తీర్పు తీర్చే వరకు అతను విఫలము కాడు, నిరుత్సాహపడడు. ఈ విషయాలన్నీ కూడా మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన రాకడలో వచ్చి మరి అక్కడ మేకల్ని, గొర్రెల్ని వేరు చేస్తాడు. ఏమేం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది అక్కడ వాక్య భాగంలో ఉంది. మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకని నేను మీకు రిఫరెన్స్‌లు ఇచ్చాను క్లియర్‌గా. ఎందుకంటే ఇది మీకు రికార్డెడ్‌ది మీకు పంపిస్తారు కాబట్టి మీకు అవసరమైన వాళ్ళందరూ షేర్ చేసుకోవచ్చు. ఈ స్లైడ్‌లో మీకు వ్రాసిన అంశాలు మరలా మీరు ఇంటికి వెళ్లి ఇంటి దగ్గర ఎక్కువ ధ్యానం చేయండి. మీకు బాగా అర్థమవుతుంది. ద్వీపములు, సముద్ర దేశములు అతని శాసనము కొరకు వేచియుండును. ఇంకనూ సువార్త ప్రకటించవలసిన ప్రదేశాలు కొన్నున్నాయి. మరి యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే 2, 4 వచనాలు, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2, 4 వచనాలు చూసినట్లయితే అక్కడ ఉంది. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇంకొక చోట 11వ అధ్యాయములో 9వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే 11వ అధ్యాయం 9వ వచనం, సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. ఇది వరకటికి ఇప్పటికి చూచినట్లయితే వాక్యము విపరీతంగా మరి బోధించబడుతుంది. అయితే మరి దాని ప్రకారంగా జీవించటానికి మనం అందరము మరి సిద్ధంగా ఉండవలను. ఇక్కడ ఒక విషయం, కరోనా విషయమే ఒక వాక్యం కూడా ప్రభువు మనకు సెలవిచ్చి ఉన్నాడు. ఏంటంటే మునుపటి సంగతులు మరుగై ఉన్నవి, ఇప్పుడు నేను మీకు కొన్ని క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను అని అక్కడ మనకి ఈ యెషయా గ్రంథంలో ఉంది. అదే ఏంటంటే కొత్త సంగతి కరోనా అనేసి కొంతమంది భక్తులు దాన్ని అనలైజ్ చేస్తున్నారు. ఇక్కడ మరి ఈ 2 విషయాలు అనగా ఇంకా సముద్ర దేశాలకి, ద్వీపాలకి ఆయన యొక్క మరి సువార్త ప్రకటించబడవలసి ఉన్నది. మరి ఆయన యొక్క తీర్పు తీర్చబడవలసి ఉన్నది. ఇక్కడ సేవకుడు అనగా మరి దేవుని సేవకుడు, అంతేగాని వేరే ఏమీ కాదు, ఎవరో కాదు, మెస్సియా. దాని గురించిన మరి చాలా రిఫరెన్సెస్ నేను ఇక్కడ మీకు ఇచ్చి ఉన్నాను. మరి ఇక్కడ చివరిలో యెషయా గ్రంథంలో 4 సేవకులు ఉన్నారు. ఒక సేవకుడు
మొదటి సేవకుడు యెషయా, అది 20వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నది చూడండి. యెషయా గ్రంథం 20 అధ్యాయము 3వ వచనంలో మీకు కనిపిస్తది. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చియు కూషును గూర్చియు. కూషు అంటే ఇంగ్లీష్ లో ఐ థింక్ ఇథియోపియా అని వ్రాయబడి ఉంది. మరి ఇథియోపియాని గురించి అక్కడ వ్రాసారంటే అలనాడు ఫిలిప్ ద్వారా ఆ యొక్క నపుంసకుడు రక్షించబడటం వల్ల. ఎందుకంటే నపుంసకులకి యెరూషలేం దేవాలయంలో ఎంట్రన్స్ లేదు. ఇట్స్ అన్ అబ్జెక్షన్. అయితే ఆశతో వచ్చిన ఆ ప్రాణాన్నే దేవుడు మరి దుప్పి ఆకలిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చేస్తారో అతని యొక్క కోరికను నెరవేర్చడానికి ఫిలిప్పుని పంపించి ప్రభువు సువార్త ప్రకటించాడు. ఆ టైంలో కూడా అతను యెషయా గ్రంథం చదువుతుంటే, "నీవేం చేస్తున్నావు?" అంటే, "యెషయా గ్రంథం చదువుతున్నాను" అంటే, అర్థమవుతుందా అంటే, "ఎవడైనను నాకు సహాయం చేస్తేనే గాని నేను ఇది ఎలా అర్థం చేసుకోగలను" అంటాడు. అందుచేత ఎప్పుడు మనం సువార్త ప్రకటించినా వారికి అర్థమయ్యేటట్టుగా మనం హెల్ప్ చేసినప్పుడు వారు దేవునిలోనికి వస్తారు. ఇక్కడ ఇంకొక సేవకుడు ఎవరంటే ఎలియాకీము. అది రిఫరెన్స్ ఇచ్చాను మీకు. మూడవది దావీదు. నాలుగవది ఏంటంటే ఒక ఇశ్రాయేలు దేశంగా ఆయన మరి అడ్రెస్ చేశారు. ఇశ్రాయేలు అని అంటే అదే దేశాన్నంతటి గురించి ఆయన అడ్రెస్ చేసి వీరి నలుగురిని సేవకులుగా మరి ఇక్కడ అడ్రెస్ చేసి ఉన్నారు. ఇక్కడ మీకు రిఫరెన్స్‌లు ఇచ్చాను. ఇవన్నీ మీరు చదువుకోండి. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. ఎక్కువ వివరించడానికి ఉంది కాబట్టి మీరు అట్‌లీస్ట్ ఇవి అర్థం చేసుకుంటారని నేను మీకు ఈ రిఫరెన్స్‌లన్నీ ఇచ్చాను. అవి చూస్తే ఇశ్రాయేల్ దేశాన్ని ఉద్దేశించి వ్రాసినయన్నీ నీవు ప్రపంచంలో ఉన్న అన్యజనులందరికీ వెలుగుగా ఉంటావంటే, ఈ రోజున ఇశ్రాయేలు దేశస్థులు ఇచ్చే మరి టెక్నాలజీ మరి ముఖ్యంగా ఏది వ్యవసాయంలో వారిచ్చే కొన్ని టిప్స్ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వాళ్ళ మీదే ఆధారపడినాయి. వాళ్ళు సీడ్స్ గాని, ఇది గాని భారతదేశం కూడా అక్కడి నుంచి తీసుకొని వచ్చిన ఆ యొక్క విత్తనాల ద్వారా ఎక్కువ ప్రొడక్షన్‌ని మరి తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడలాడుతున్నాయి. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశానికి ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి. నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మా టూర్ గైడ్ ఏం చెప్పాడంటే, దేవుడు మా పక్షాన ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. మేము దేనికి కూడా జడము. చుట్టూ ఉన్న శత్రు రాజ్యాలన్నీ మా మీదకి ఒకసారి దండెత్తినప్పుడు 3 గంటల టైంలో అప్పుడు ఉన్న ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ గోల్డా మేయర్ మమ్మల్ని పుష్ చేసినప్పుడు వితిన్ 2 అవర్స్‌లో మేము అప్రమత్తమై వారినందరిని అటాక్ చేసి జయాన్ని సాధించాం. ఈ జయం మాది కాదు, దేవునిది, యెహోవాదే అనేసి అతను వివరించి చెప్పాడు నాకు. ప్రత్యక్షంగా నేను అది విన్నాను కాబట్టి నేను విన్నది మీకు చెప్తున్నాను. ఇక్కడ మూడవది ఆత్మ అంటే ఇది ఎందుకంటే ఇది త్రిత్వములోని మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మను సూచించుచున్నది. దేవుని యొక్క వ్యక్తిగత ఆత్మకు కాదిది. మరి యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు అక్కడ పైన ఒక పావురం వచ్చి, "ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అని ఒక స్వరం వచ్చింది. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఇవన్నీ కేవలం నెరవేరటమే కాకుండా మరి యెషయా గ్రంథంలో ఇవన్నీ పొందుపరచబడి ఉన్నవి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా ఇది వ్రాయబడి ఉన్నవి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. ఈ విధంగా మరి ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ కొన్ని వచనాలు వ్రాయబడి ఉన్నవి. అపోస్తల కార్యాల్లోను, మత్తయి సువార్తలోను ఇవి నెరవేరబడటమే కాకుండా మరి ఇక్కడ ఉన్నవి. చివరిగా ఇక్కడ 3 విషయాలు యెషయా గ్రంథం 42వ అధ్యాయం మీరు ఓపెన్ చేసి చూస్తే ఫైనల్‌గా యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనం. ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఇక్కడ నా ప్రభువైన దేవుడు. నా ప్రభువైన దేవుడు అంటే తండ్రి. ఇట్ రిఫర్స్ టు అవర్ ఫాదర్. యెహోవాకు సంబంధించింది. రెండవది నా ఆత్మ.
నా ఆత్మ, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అన్నది. నా ఆత్మ ఏంటంటే అది పరిశుద్ధాత్మకు సింబాలిక్ గా ఉన్నది. మూడవది 1-7 వచనాల్లో మరి అక్కడ యేసు ప్రభు చేయబోయే ఆయన కార్యాలన్నీ అక్కడ పొందుపరిచి ఉన్నాడు. చీకట్లో నడుచు వారికి వెలుగ్గా నిన్ను నియమించి ఉన్నాను, ఉంచి ఉన్నాను, ఇచ్చి ఉన్నాను, పంపించి ఉన్నాను. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క మినిస్ట్రీకి సంబంధించినవన్నీ ఇక్కడ యెషయా మనకి వివరించి ఉన్నాడు. అవి మరి అవి మెస్సియాకు సంబంధించిన ప్రవచనాలు. ఇక్కడ అవన్నీ నెరవేర్చబడినవి. కాబట్టి ఇక్కడ 3 అంశాలు మనం ప్రభువైన దేవుడు, పరిశుద్ధాత్మ, మెస్సియా ఇవన్నీ కూడా త్రిత్వంగా మనము ఆచరిస్తున్నాము. అందుకని మనం త్రియేక దేవుణ్ణి కొలుస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈ రోజుల్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక క్రొత్తగా ఒక డినామినేషన్ వచ్చింది. వారేమంటారంటే యేసు ప్రభు తండ్రికి మనకి మెసెంజర్, బట్ హి ఈస్ నాట్ గాడ్. ఆయన దేవుని కుమారుడు లేకపోతే దేవుడు కాదు. ఈయన ఒక జస్ట్ ప్రవక్త లాంటి వాడు అనేసి, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ట్రూ గాడ్ అనేసి వారు ఒక క్రొత్త శ్లోకంతో చాలా ఎక్కువగా మరి ఫిలిప్పీన్స్ దేశం నుంచి వాళ్ళు ఎక్కువ ఎక్స్పాండ్ అవుతున్నారు. వారు త్రిత్వాన్ని నమ్మరు. ఈ విధంగా అనేక మంది రకరకాల ఉద్దేశాలతోటి ఉన్నారు. రాజమండ్రిలో ఒక బిగ్ పొలిటీషియన్ ఉన్నాడు. ఉండవల్లి అరుణ కుమార్ అనేసి. ఆయన మరి ఆర్ఎస్ఎస్ వారికి చాలా చక్కటి చాలా చక్కటి జవాబు ఇస్తూ యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు, యేసుక్రీస్తే దేవుడు. అది నా తరపున నేను చెప్పేది. నాకైతే యేసు ప్రభే దేవుడు అని, జీసస్ ఈజ్ గాడ్ అనేసి చాలా చక్కటి మరి స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువే దేవుడు అని అతను చెప్తాడు. ఎందుకంటే క్రైస్తవులు ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని ఈ ప్రపంచానికి ఇస్తున్నాయి. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం వలన అది ఫాలో అయ్యే అనేక మంది ఇచ్చేశారు. ఈవెన్ గాంధీ కూడా అదే కాపీ కొట్టి సత్యాగ్రహం అని చేసి మరి పెద్ద ఎక్కువగా ఈ రోజుల్లో గొప్పగా ఇదయ్యాడు అని ఆయన తన యొక్క వ్యాఖ్యానంలో మరి ప్రసంగంలో చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మనం ఆరాధిస్తున్నాము. ఇదే పరిశుద్ధ త్రిత్వం. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోనికి ఒక సేవకుడుగా, ఒక మీడియేటర్గా పంపబడి మరి దార్శనికంలో నుంచి మనల్ని సకలాధికారిగా, సకల ఆజ్ఞ పాలనగా రేపటిది ఏ విధంగా తన యొక్క పరిచర్యను ఇక్కడ చేసి ఉన్నాడనేది యెషయా గ్రంథం ద్వారా మనకి చాలా క్లియర్ గా, బాగా లోతుగా మనకి తెలియజేయబడి ఉన్నది. మనం ఈ 40 రోజులు ఈ శ్రమల కాల ధ్యానంలో యెషయా గ్రంథం నుంచి ఇంకను అనేకమైన ఆత్మీయ సంగతులు మనము నేర్చుకోబోతున్నాము. అందుకు దేవుడు తన కృపను మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఓవర్ టు పాస్టర్